హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సతీష్ అట్ల. విద్య, ఉద్యోగం, కరెంట్ అఫైర్స్, ఇన్ఫర్మేషన్ ఇవన్నీ కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకుంటూ ఉన్నాం కదా! మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. సో ఏంటంటే మనము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రం కావచ్చు, అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కావచ్చు. ఇటు ఏవి చూసినా కూడా ఉద్యోగాలకు సంబంధించి ఎంతోమంది నిరుద్యోగ యువత వెయిట్ చేస్తూ ఉన్నారు. సో అటు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మొదలుపెడితే స్టేట్ లెవెల్‌లో ఉన్నటువంటి ఉద్యోగాల కోసం ఎన్నో ఏండ్లుగా చాలామంది ప్రిపేర్ అవుతూ ఉన్నారు. సో దానికి సంబంధించి ఒక్కసారి ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించినటువంటివి ఏందంటే కొత్తగా ఇప్పుడు మనము న్యూ ఇయర్ అని కూడా అనుకోవచ్చు. ముందు వాళ్ళకు ఉన్నటువంటి రానున్నటువంటి నోటిఫికేషన్ రానున్నటువంటి ఎగ్జామ్స్ ఏమేమి ఉన్నాయి, అట్లాగే నోటిఫికేషన్ వచ్చినటువంటి ఎగ్జామ్స్ ఏమేమి ఉన్నాయి, వాటి గురించి ఒక్కసారి చూసుకుందాం. ముఖ్యంగా చూసినట్లయితే ఇటీవల ఆంధ్రప్రదేశ్ వచ్చేసి వాళ్ళు ఏపీపీఎస్సికి సంబంధించి గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దాని ప్రాసెస్ కూడా రన్ అవుతూ ఉంది. అదేవిధంగా ఇంకా చూసుకున్నట్లయితే పాలిటెక్నిక్ కాలేజ్లో లెక్చరర్సు, అట్లాగే చూస్తే ఇంకా డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ డిఈఓ పోస్టులు, ఇంకా చూస్తే డిగ్రీ లెక్చరర్ పోస్టులు, అట్లాగే జూనియర్ కాలేజీకి సంబంధించినటువంటి లెక్చరర్ పోస్టులు, ఇంకా 899 పోస్టులతో గ్రూప్ 2, గ్రూప్ 1 సర్వీసెస్కి సంబంధించి నోటిఫికేషన్ అనేది జారీ చేయడం జరిగింది. సో ఇందుకు సంబంధించి అందరూ కూడా ప్రిపరేషన్లో ఉన్నారు. ఒక్కసారి సర్కారీ కొలువుల జాబ్ మేళా ఎట్లా ఉంది ఏంటిది అనేది ఒక్కసారి చూద్దాం. టెక్నికల్, నాన్ టెక్నికల్ ఉద్యోగాలు అనేది ఇవ్వడం జరిగింది. నోటిఫికేషన్లు వచ్చినాయి. లక్షల మంది అభ్యర్థులు సర్కారీ కొలువుల కోసము ఆశలు పెట్టుకొని ఎదురు చూస్తూ ఉన్నారు. సక్సెస్ కావాలని కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. సో దానికి సంబంధించి ఒక్కసారి చూస్తే ఇప్పటివరకు మనం చెప్పుకున్నట్టుగానే ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో గ్రూప్ 1, గ్రూప్ 2 డిగ్రీ లెక్చరర్స్, జూనియర్ లెక్చరర్స్, పాలిటెక్నిక్ లెక్చరర్స్, ఇంకా డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్, అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్స్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ప్రక్రియ అనేది కొనసాగుతూ ఉంది. ఇక గ్రూప్ 1 సర్వీసెస్కి సంబంధించి ఒక్కసారి చూస్తే దీనికి సంబంధించి స్పెషల్గా కూడా మనం దీనికి సంబంధించి మనం ఒక వీడియో కూడా చేయడం జరిగింది. సో ఏపీపీఎస్సీ తాజాగా విడుదల చేసినటువంటి గ్రూప్ 1లో మొత్తం 81 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చారు. ఇందులో డిప్యూటీ కలెక్టర్, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ స్టేట్ ట్యాక్స్, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సివిల్, ఇంకా డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, తర్వాత జైల్స్కి సంబంధించి పురుషులు, ఇంకా డివిజనల్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్స్, రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్స్, జిల్లా బీసీ సంక్షేమాధికారి, అట్లాగే జిల్లా సాంఘిక సంక్షేమాధికారి, కోఆపరేటివ్ సర్వీస్, ఇంకా డిప్యూటీ రిజిస్ట్రార్, మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 1 కింద, అట్లాగే అసిస్టెంట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్, అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ తదితర ఉన్నత స్థాయి గ్రూప్ 1 సంబంధించినటువంటి పోస్టులు ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఉండాల్సినటువంటి అర్హతలు చూస్తే బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత కలిగిన వారై ఉండాలి. ఇక ఎంపిక విధానం ఎట్లుంటుంది అనేది ఒకసారి చూసే ముందు ఏంటంటే ఇవన్నీ పోస్టులు ఏవైతే ఉన్నాయో వీరంతా కూడా అసిస్టెంట్ కలెక్టర్, ఆ తర్వాత 10 ఇయర్స్ సర్వీస్, 15 ఇయర్స్ సర్వీస్ తర్వాత వీళ్ళు కంఫర్ట్ ఐఏఎస్ అవ్వడానికి కూడా గ్రూప్ 1 ఆఫీసర్స్కి వారి సర్వీసు, వాళ్ళ పాయింట్స్ ప్రకారంగా వాళ్ళు ఇచ్చినటువంటి మెరిట్, వాళ్ళు ఇచ్చినటువంటి విశిష్ట సేవలు, వాళ్ళ సీనియారిటీ కింద రావడానికి అవకాశం కూడా ఉంటుంది. సో ఎంపిక విధానం అనేది ఎట్లా ఉంటుందంటే చూస్తే బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించిన వాళ్ళకి ఎంపిక ఫస్ట్ అది ఇంపార్టెన్స్గా చూస్తారు. వారు అప్లై చేసుకున్న తర్వాత ఎంపిక విధానం ఎట్లా అంటే ప్రిలిమినరీ పరీక్ష అనేది నిర్వహిస్తారు. ఇక మెయిన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది. మొత్తం 240 మార్కులకు ప్రిలిమినరీ పరీక్ష ఉంటుంది. ఇందులో 2 పేపర్లు ఉంటాయి. పేపర్ 1 కింద జనరల్ స్టడీస్లో 120 ప్రశ్నలు, 120 మార్కులకు కేటాయిస్తారు. ఇక పేపర్ 2లో చూస్తే జనరల్ ఆప్టిట్యూడ్ 120 ప్రశ్నలు, 120 మార్కులకు ఉంటాయి. మెయిన్ ఎగ్జామినేషన్ ఎట్లా ఉంటుంది అనేది చూస్తే మెయిన్ ఎగ్జామ్లో 5 పేపర్లు ఉంటాయి. ప్రతి పేపర్కు 150 మార్కులు కేటాయిస్తారు. అందులో 150 మార్కుల చొప్పున 5 పేపర్లకు కూడా 750 మార్కులకు మెయిన్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు. అయితే పేపర్ 1 జనరల్ ఎస్సే, పేపర్ 2 ఏపీ, భారతదేశ చరిత్ర, ఇంకా సంబంధించినటువంటి సంస్కృతి, భౌగోళిక శాస్త్రం, పేపర్ 3 పాలిటీ, రాజ్యాంగం, ఇంకా పాలన, లా, ఎథిక్స్, పేపర్ 4 కింద ఎకానమీ, భారతదేశ, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, పేపర్ 5 కింద వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్యావరణ అంశాలు. ఇక మెయిన్ ఎగ్జామినేషన్లో సాధించిన మార్కుల ఆధారంగా చివరగా 75 మార్కులకు ఇంటర్వ్యూ అనేది నిర్వహిస్తారు. కానీ మన తెలంగాణలో ప్రస్తుతానికైతే ఇంటర్వ్యూ లేదు. ఇంతకు ముందు ఉండేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ దీనికి సంబంధించి సేమ్ ఇట్లాగే ఎగ్జామ్స్ నిర్వహించి తర్వాత ఇంటర్వ్యూ ఆధారంగా సెలెక్ట్ చేసేవారు. సో ఆంధ్రప్రదేశ్లో చూసినట్లయితే
సేమ్ 3 స్టెప్స్ ఆధారంగా ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ఆధారంగా సెలెక్ట్ చేస్తారు. సో గ్రూప్ 1 ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జనవరి 21, అంటే ఇంకొక ఈ వారమే చివరి తేదీ ఉంది. జనవరి 21, 2024 వరకు అవకాశం ఉంది. ప్రిలిమినరీ పరీక్ష తేదీ వచ్చేసి మార్చి 17 తారీఖు 2024న నిర్వహించనున్నారు. ఇక గ్రూప్ 2కి సంబంధించి ఒక్కసారి చూసినట్లయితే ఇక్కడ మనకి ఏపీపీఎస్సి గ్రూప్ 2 నోటిఫికేషన్ ద్వారా 899 ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టారు. వీటిలో 333 ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉన్నాయి, 566 నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు అందుబాటులో ఉన్నాయి. ఇందులో అర్హత సేమ్, ఇందులో కూడా డిగ్రీ పాస్ అయిన వారు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇక ఎంపిక విధానం ఇందులో ఎట్లా ఉంటుందంటే స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది, అట్లాగే మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది, ఆ తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం అనేది ఇందులో కూడా సేమ్ ప్రొసీజర్ ఉంటుంది. సో దాని ప్రకారంగానే మనం ఇక్కడ చూసినట్లయితే స్క్రీనింగ్ టెస్ట్, మెయిన్ ఎగ్జామినేషన్, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్లలో ప్రతిభ ఆధారంగా ఎంపిక అనేది ఇక్కడ జరుగుతుంది. సో దీంట్లో స్క్రీనింగ్ టెస్ట్ ఎట్లా జరుగుతుంది అనేది ఒక్కసారి చూస్తే జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ సబ్జెక్ట్ పేపర్లతో స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహిస్తారు. మొత్తం 150 ప్రశ్నలు, 150 మార్కులకు ఈ పరీక్ష ఉంటుంది. ఇక మెయిన్ ఎగ్జామినేషన్ వచ్చేసి స్క్రీనింగ్ టెస్ట్లో చూపిన ప్రతిభ ఆధారంగా రెండో దశ మెయిన్కు ఎంపిక చేస్తారు. మెయిన్ పరీక్షను 2 పేపర్లుగా 300 మార్కులకు నిర్వహిస్తారు. పేపర్ 1లో సెక్షన్ 1 సోషల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లోని సామాజిక సాంస్కృతిక ఉద్యమాలు. ఇక సెక్షన్ 2లో వచ్చేసి భారత రాజ్యాంగం సమీక్ష నుంచి 150 మార్కులు, 150 ప్రశ్నలు అడుగుతారు. వీటికి సంబంధించి పేపర్ 2లో సెక్షన్ 1 కింద భారత్, ఏపీ ఆర్థిక వ్యవస్థ, సెక్షన్ 2లో సైన్స్ అండ్ టెక్నాలజీల నుంచి 150 ప్రశ్నలు, 150 మార్కులకు అడగడం జరుగుతుంది. ఇక గ్రూప్ 2 ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ వచ్చేసి జనవరి 17, 2024 ఉంటుంది. ఇక గ్రూప్ 2 స్క్రీనింగ్ టెస్ట్ తేదీ ఫిబ్రవరి 25, 2024 వరకు ఉంది. అయితే ఇక్కడ గ్రూప్ 2 దాంట్లో వచ్చేసి మనకు ముందుగా స్క్రీనింగ్ టెస్ట్, మెయిన్ ఎగ్జామినేషన్, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ల ప్రతిభ ఆధారంగా ఎంపిక చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ గ్రూప్ 1లో వచ్చేసి ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారు. సో ఇక 47 జూనియర్ లెక్చరర్స్కు సంబంధించి నోటిఫికేషన్ ఒక్కసారి చూస్తే ఏపీ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ సర్వీస్ పరిధిలో మొత్తం 47 జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో ఇంగ్లీష్ 9 ఉన్నాయి, తెలుగు 2 ఉన్నాయి, ఉర్దూ 2 ఉన్నాయి, సంస్కృతం 2 ఉన్నాయి, ఇంకా ఒరియా వచ్చేసి దీనికి సంబంధించి చూస్తే 1 పోస్ట్ ఉంది, మ్యాథమెటిక్స్ 1 ఉంది, ఇంకా ఫిజిక్స్ 5 ఉన్నాయి, కెమిస్ట్రీ 3 ఉన్నాయి, బాటనీ 2 ఉన్నాయి, జువాలజీ 1 ఉంది, ఎకనామిక్స్ 12 పోస్టులు ఉన్నాయి, సివిక్స్ 2 పోస్టులు, హిస్టరీ 5 పోస్టులు, మొత్తంగా 47 పోస్టులు ఉన్నాయి. సో దీనికి సంబంధించి అర్హతలు చూస్తే సంబంధిత సబ్జెక్టుతో పీజీ 55% ఉత్తీర్ణత సాధించిన వారై ఉండాలి. ఇక దాని తర్వాత చూస్తే మనకి ఇక్కడ పరీక్ష ఎట్లా నిర్వహిస్తారు, ఎంపిక విధానం ఎట్లా ఉంటుంది, ఏంది అనేది ఒక్కసారి చూద్దాం. దానికి సంబంధించి చూద్దాం. సంబంధిత సబ్జెక్ట్లో పీజీలో మాత్రం ఇక్కడ మీకు 50% మార్కులతో ఉత్తీర్ణులైన వారు ఉండాలి. ఎంపిక విధానంలో రాత పరీక్ష, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేయడం అనేది జరుగుతుంది. ఇక రాత పరీక్ష ఎట్లా ఉంటుందంటే రాత పరీక్షను 2 పేపర్లుగా నిర్వహించడం జరుగుతుంది. పేపర్ 1లో జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ కింద 150 ప్రశ్నలు ఇస్తారు, 150 మార్కులకు ఉంటుంది. పేపర్ 2లో వచ్చేసి సంబంధిత సబ్జెక్టు పేపర్ 150 ప్రశ్నలు, 300 మార్కులకు కేటాయించడం జరుగుతుంది. ఇక రాత పరీక్ష మొత్తం 450 మార్కులకి గ్రూప్ 2 పరీక్ష అనేది నిర్వహిస్తారు. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జనవరి 31 నుంచి ఫిబ్రవరి 20 వరకు అవకాశం ఉంది. ఇక పరీక్ష తేదీ వచ్చేసి ఏప్రిల్, మేలో నిర్వహించే అవకాశం ఉంది. ఇక 240 డిగ్రీ లెక్చరర్ల పోస్టుకు సంబంధించి నోటిఫికేషన్ చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని డిగ్రీ కళాశాలల్లో ఆయా సబ్జెక్టుల్లో మొత్తం 240 డిగ్రీ లెక్చరర్ల పోస్టులకి నోటిఫికేషన్ విడుదల చేశారు. సో బాటనీ 19, కెమిస్ట్రీ 26, కామర్స్ 35, కంప్యూటర్ అప్లికేషన్స్ 26, కంప్యూటర్ సైన్స్ కింద 31, ఎకనామిక్స్ 16 పోస్టులు, హిస్టరీ 19, మ్యాథమెటిక్స్ 17, ఫిజిక్స్ 11, పొలిటికల్ సైన్స్ 21, జువాలజీ 19 పోస్టులు, మొత్తంగా వచ్చేసి 240 ఖాళీలు ఉన్నాయి. ఇక అర్హత చూస్తే సంబంధిత సబ్జెక్టులో 55% మార్కులతో పీజీ ఉత్తీర్ణతతో పాటు ఇందులో నెట్ లేదా స్లెట్ ఏదైతే దేశవ్యాప్తంగా నిర్వహించేటటువంటి నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ నెట్ క్వాలిఫై అయి ఉండాలి, లేదా స్లెట్ ఉత్తీర్ణత సాధించిన వారు అయి ఉండాలి, స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్. ఇక ఎంపిక విధానం చూస్తే కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ ఉంటుంది. ఇందులో కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది. రాత పరీక్ష పేపర్ 1లో వచ్చేసి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 150 ప్రశ్నలు ఇస్తారు, 150 మార్కులకు ఉంటుంది. పేపర్ 2 వచ్చేసి సంబంధిత సబ్జెక్ట్ పేపర్ 150 ప్రశ్నలు అడుగుతారు, 300 మార్కులకు ఉంటుంది. మొత్తంగా వచ్చేసి దీన్ని ఈ విధంగా నిర్వహించడం జరుగుతుంది. సో ఇక
రాత పరీక్షలో మొత్తంగా మీకు ఇక్కడ 450 మార్కులకు రాత పరీక్ష ఉంటుంది. రాత పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా రెండో దశలో కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ మీకు నిర్వహించడం జరుగుతుంది. ఈ పరీక్ష 100 మార్కులకు ఉంటుంది. అయితే ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ జనవరి 24 నుంచి ఫిబ్రవరి 13 వరకు అవకాశం ఉంది. ఇక పరీక్ష తేదీ ఏప్రిల్ మేలో నిర్వహించే అవకాశం ఉంది. ఇక డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్కి సంబంధించి పోస్టులకు సంబంధించి ఒక్కసారి వివరాలు చూసినట్లయితే ఏపీ ఎడ్యుకేషన్ సర్వీస్ విభాగంలో 38 డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందుకు ఉండాల్సిన అర్హతలు చూస్తే బీఈడి కోర్స్ చేసేందుకు అర్హత ఉన్న సబ్జెక్టుతో పీజీలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించిన వారే ఉండాలి. ఇక ఎంపిక విధానం స్క్రీనింగ్ టెస్ట్, మెయిన్ ఎగ్జామినేషన్ వచ్చేసి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది. స్క్రీనింగ్ టెస్ట్ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ పేపర్ 150 ప్రశ్నలు 150 మార్కులకు ఉంటుంది. ఇక మెయిన్ ఎగ్జామినేషన్ వచ్చేసి స్క్రీనింగ్ టెస్ట్లో చూపిన ప్రతిభ ఆధారంగా 1:50 1:50 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేసి రెండో దశలో మెయిన్ పరీక్ష నిర్వహిస్తారు. మెయిన్లో వచ్చేసి 3 పేపర్లు ఉంటాయి. అవి పేపర్ 1 కింద జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 150 ప్రశ్నలు 150 మార్కులకు నిర్వహిస్తారు. పేపర్ 2 వచ్చేసి ఎడ్యుకేషన్ 1 ఉంటుంది, 150 ప్రశ్నలు ఇస్తారు, 150 మార్కులకు కేటాయిస్తారు. ఇక ఎడ్యుకేషన్ 2 వచ్చేసి 150 ప్రశ్నలు ఇస్తారు, 150 మార్కులు ఉంటాయి. ఇందులో మొత్తంగా వచ్చేసి 450 మార్కులకు మీకు మెయిన్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. అయితే ఆన్లైన్ దరఖాస్తు తేదీలు వచ్చేసి జనవరి 9 నుంచి జనవరి 29 వరకు అవకాశం ఉంది. స్క్రీనింగ్ టెస్ట్ తేదీ వచ్చేసి ఏప్రిల్ 13, 2024న నిర్వహిస్తారు. ఇక అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ పోస్టుకు సంబంధించి చూస్తే ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలిలో 21 అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ బ్రాంచ్లతో బీటెక్ ఉత్తీర్ణత సాధించిన వారై ఉండాలి. సో వీళ్ళు అప్లై చేసుకోవడానికి ఇక్కడ అవకాశం ఉంది. సో 21 పోస్టులకి ఇక్కడ మనకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఇందులో వచ్చేసి మనకు సివిల్, మెకానికల్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ బ్రాంచ్లతో బీటెక్ ఉత్తీర్ణత సాధించిన వారై ఉండాలి. ఎంపిక విధానం రాత పరీక్ష, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది. రాత పరీక్షలో 3 ఉంటాయి. పేపర్ 1 వచ్చేసి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 150 ప్రశ్నలు ఇస్తారు, 150 మార్కులకి. ఇక పేపర్ 2లో వచ్చేసి సబ్జెక్ట్ పేపర్ 150 మార్కులు ఇస్తారు, 150 ప్రశ్నలు ఉంటాయి. ఇక పేపర్ 3లో ఎన్విరాన్మెంటల్ సైన్స్ అండ్ టెక్నాలజీ కింద 150 మార్కులకు గాను 150 ప్రశ్నలు ఇస్తారు. ఇక ఆన్లైన్ దరఖాస్తుల తేదీలు వచ్చేసి జనవరి 30 నుంచి ఫిబ్రవరి 19 వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. ఎగ్జామ్ వచ్చేసి ఏప్రిల్ లేదా మేలో నిర్వహించే అవకాశం ఉంది. ఇక 99 పాలిటెక్నిక్ లెక్చరర్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలిటెక్నిక్ కళాశాలల్లో 21 సబ్జెక్టులతో మొత్తం 99 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం అనేది జరిగింది. సో దీనికి సంబంధించి అర్హతలు ఏముండాలంటే సబ్జెక్టుకు అనుసరించి బీటెక్ లేదా సంబంధిత సబ్జెక్టులో పీజీ ప్రథమ శ్రేణిలో అంటే ఫస్ట్ క్లాస్లో ఉత్తీర్ణత సాధించిన వారై ఉండాలి. ఎంపిక విధానం వచ్చేసి ఇక్కడ రాత పరీక్షలో ప్రతిభ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది. రాత పరీక్షను 2 పేపర్లుగా 450 మార్కులకు నిర్వహిస్తారు. ఇక పేపర్ 1 వచ్చేసి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 150 ప్రశ్నలు 150 మార్కులకు. పేపర్ 2 వచ్చేసి సంబంధిత సబ్జెక్ట్ పేపర్ 150 ప్రశ్నలు 300 మార్కులకు నిర్వహించడం జరుగుతుంది. ఇక ఆన్లైన్ దరఖాస్తు తేదీలు వచ్చేసి జనవరి 29 నుంచి ఫిబ్రవరి 18 వరకు మీకు అవకాశం ఉంది అప్లై చేసుకోవడానికి. పరీక్ష తేదీలు వచ్చేసి ఏప్రిల్ లేదా మేలో నిర్వహించే అవకాశం ఉంది. పూర్తి వివరాలకు సంప్రదించాల్సిన వెబ్సైట్ psc.ap.gov.inలో సంప్రదించండి. ఇక ఉమ్మడిగా అంటే ఇన్ని నోటిఫికేషన్స్ ఉన్నాయి కదా, మనకు గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, అట్లాగే జూనియర్ లెక్చరర్స్ 47 పోస్టులు, 240 డిగ్రీ లెక్చరర్ పోస్టులు, డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ పోస్టులు, ఇంకా అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ పోస్టు, 99 పాలిటెక్నిక్ లెక్చరర్ పోస్టులు, ఇవన్నీ కూడా విడుదలయ్యాయి కదా. వీటికి సంబంధించి అన్నిటికి కూడా ఒకే రకంగా సిలబస్ పరంగా ఎట్లా ప్రిపేర్ అవ్వాలి ఉమ్మడిగా, సో దానికి సంబంధించి ఒక్కసారి చూస్తే ఏపీపీఎస్సీ ద్వారా పలు నియామక పరీక్షలకు ఎంపిక ప్రక్రియ ప్రారంభమైంది. ఆల్రెడీ గ్రూప్ 1, గ్రూప్ 2లకు తొలి దశ పరీక్ష తేదీలను సైతం గవర్నమెంట్ ప్రకటించింది. సో మిగతా పోస్టులకు మార్చి, ఏప్రిల్, మే నెలల్లో పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది. సో ఆయా పరీక్షలకు సంబంధించి దాదాపు 70 నుంచి 80% వరకు సిలబస్ అంశాలు అనేది ఒకే విధంగా ఉండటం అభ్యర్థులకు కలిసి వచ్చే అంశం. సో ఒకే ప్రిపరేషన్తో పలు పరీక్షల్లో రాణించే అవకాశం ఉంది. దాదాపుగా మీరు ఏవైనా చూసుకోండి, కొన్ని మాత్రమే మనకు టాపిక్స్ అనేటివి చేంజ్ అవుతూ ఉంటాయి.
సో ఇప్పుడు ఏవి చూసినా కూడా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి యాడ్ అవుతూ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. హిస్టరీ అనేది ఎప్పుడు చేంజ్ అవ్వదు. అట్లాగే మనకు జియోగ్రఫీ కావచ్చు, హిస్టరీ కావచ్చు, పాలిటీ కావచ్చు, వీటిలలో చేంజెస్ అనేటివి ఏమి ఉండకపోవచ్చు. సో మళ్ళీ అట్లాగే మీది ఏదైతే భారతదేశ చరిత్ర కావచ్చు, మళ్ళీ భారతదేశ పాలిటీ కావచ్చు, అట్లాగే ఆర్థిక ఎకనామీకి సంబంధించి ఈ 4 సబ్జెక్టులకు సంబంధించినటువంటివి ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది కావచ్చు, భారతదేశానికి సంబంధించింది కావచ్చు, ఒకే రకంగా ఉంటాయి. కొన్ని మార్పులు చేర్పులు ఏమన్నా అటు ఇటుగా ఉంటే దానికి స్పెషల్ నోట్స్లో మీరు యాడ్ చేసుకొని ప్రిపేర్ అవుతూ ఉండాలి. సో ఆ విధంగా మీకు దాదాపు 70 నుంచి 80% ఇది కలిసి వచ్చే అంశం అన్నట్టు. సో మంచిగా రానిచ్చి మీరు ఉద్యోగాలు కొట్టే అవకాశం కూడా ఉంటుంది. సో సిలబస్ పరిశీలన ఒక్కసారి చూస్తే ఒకే సమయంలో పలు పరీక్షలకు హాజరవ్వాలనుకునే విద్యార్థులు తొలుత ఆయా పరీక్షలకు సంబంధించినటువంటి సిలబస్ ఒక్కసారి చూసుకోవాలి. ఇక సిలబస్లో వేరువేరుగా ఉన్న టాపిక్స్ని కూడా ఒక్కసారి గమనించాలి. అట్లాగే ఉమ్మడి టాపిక్ సిలబస్కు ప్రత్యేక టాపిక్ సిలబస్కు సమయం కేటాయించుకోవడం, ఇంకా ఆయా సబ్జెక్టులు అట్లాగే టాపిక్స్కు సంబంధించి ప్రామాణిక మెటీరియల్ను కూడా మీరు సేకరించుకొని దగ్గర పెట్టుకొని ప్రిపేర్ అవ్వాలి. అట్లాగే మీకు సంబంధించినటువంటి స్పెషల్ నోట్స్ని కూడా ప్రిపేర్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇక సదరు పరీక్షల్లో ప్రశ్నలు అడుగుతున్న తీరుపై కూడా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఒక్కసారి చూసి అవగాహన పెంచుకునే ప్రయత్నం చేస్తే విజయ అవకాశాలు మీకు ఎక్కువగా ఉంటాయి. ఇక ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్ దీనికి సంబంధించి ఒక్కసారి చూస్తే ఒక పరీక్ష డిస్క్రిప్టివ్ విధానంలో, మరో పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటే ఎలా చదవాలి? ముఖ్యంగా గ్రూప్ 1 ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్ విధానంలో జరిగే పరీక్ష, అదే సమయంలో పూర్తిగా ఆబ్జెక్టివ్ పద్ధతిలో నిర్వహించే పరీక్ష గ్రూప్ 2. సో దీనికి సంబంధించి పరీక్ష విధానం ఏదైనా డిస్క్రిప్టివ్ అప్రోచ్తో ప్రిపరేషన్ సాగించాలని నిపుణులు సూచిస్తున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం కూడా మన మైక్ టీవీలో కూడా ప్రతిరోజు మన డిజిటల్ ఛానల్ తరపున రోజుకొక క్వశ్చన్ ఇస్తున్నాం. దానికి సంబంధించినటువంటి ఆబ్జెక్టివ్ ABCDE వరకు ఇస్తూ ఉన్నాం. సో రోజుకొక క్వశ్చన్ ఇస్తాం. దానికి సంబంధించినటువంటి ఏదైతే ఆన్సర్ మీరు కింద పెడుతున్నారో అంటే నెక్స్ట్ డే దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్ రేపటి క్వశ్చన్తో పాటు ఇస్తున్నాం. దాంట్లో డిస్క్రిప్టివ్ కొంత అంశం ఇస్తున్నాం. సో అదొక్కసారి గమనించండి. అంటే ఇప్పుడు ఈరోజు క్వశ్చన్ ఏంటంటే భారతదేశంలో అత్యున్నత పౌర పురస్కారం ఏంటిది అని ఇచ్చాం. పద్మశ్రీయ, పద్మవిభూషణ, పద్మభూషణ లేకపోతే భారతరత్న. ఇంట్లో ఏంటిది అనేది పద్మశ్రీ ఏంటిది, పద్మవిభూషణ ఏంటిది, పద్మ అవార్డ్స్కి సంబంధించి ఈ 4 ఉంటాయి, భారతరత్న. సో ఇవేంటి అనేది మనకు ఒక్కొక్క దానికి సంబంధించి విశిష్ట సేవలు అందించినటువంటి అన్ని రంగాల వారికి లింగ భేదం లేకుండా, ఎలాంటి భేదాలు లేకుండా అందరికీ కూడా ఈ అవార్డులు అనేటివి ఇస్తూ ఉంటారు. సో దానికి సంబంధించినటువంటి డిస్క్రిప్షన్ ఏంటిది అనేది కొంచెం క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేస్తే మీకు బాగా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. సో అట్లా సో ఫలితంగా ఆబ్జెక్టివ్ ప్రశ్నలకు కూడా మీరు సమాధానం ఇచ్చే సన్నద్ధత లభిస్తుంది. సో దీని ద్వారా 2 రకాల పరీక్షల్లో విజయానికి అవకాశాలను మెరుగుపరచుకోవడానికి అవకాశం ఉంది. సో ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి వివిధ రకాల సర్కారీ కొలువుల మేళ దీని ఇన్ఫర్మేషన్ సంబంధించి సో ఎవరైతే రాస్తున్నారో దీనికి సంబంధించినటువంటి ఫస్ట్ ఏ ఎగ్జామ్ అయినా కావచ్చు, గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, జూనియర్ లెక్చరర్స్ కావచ్చు, డిగ్రీ లెక్చరర్స్ కావచ్చు, ఇంకా ఎన్విరాన్మెంటల్ దానికి సంబంధించినటువంటి కావచ్చు, ఇంకా DUOకి సంబంధించినటువంటి కావచ్చు, ఏ ఉన్నా కూడా ఒకటే సిలబస్ ఏంటిది అనేది ఒక్కసారి చూసుకోండి. అండ్ మెయిన్గా రీజనింగ్, అర్థమెటిక్, కరెంట్ అఫైర్స్, ఇంగ్లీష్, మ్యాథ్స్ ఇట్లాంటికి సంబంధించినటువంటివి కూడా స్కూల్ బుక్స్ ఏవైతే 4th లేదా 6th లేకపోతే 8th to 10th దీనికి సంబంధించినటువంటి ఇంకా మేజర్గా ఏవైతే అకాడమీ బుక్స్ ఉంటాయో వాటికి సంబంధించినవి కూడా తీసుకొని పెట్టుకోండి. ఒక్కసారి ఆ సిలబస్ ఎట్లా ఉంది, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఎట్లా ఉన్నాయి ఏంటి అనేది ఒక్కసారి చూసుకొని దాని పరంగా ప్రిపేర్ అయ్యే ప్రయత్నం చేయండి. సో విజయం ఖచ్చితంగా మీదే.